2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో భాగంగా విజయం సాధించినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఈరోజు కేంద్ర బడ్జెట్లో మాత్రం అధిక ప్రాధాన్యత ఇచ్చారని కూటమి నేతలు అందరూ కూడాను ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు జరుగుతున్నట్టు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా బడ్జెట్ మాత్రం రైతులకు అండగా ఉండే బడ్జెట్గా పేర్కొంటున్నారు. ఈ విషయంపై మనతో చర్చించడానికి బీజేపీ సీనియర్ స్పోక్స్‌మ్యాన్ పూడి తిరుపతిరావు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రీకాకుళం జిల్లా గ్రీవెన్స్ ఇన్ఛార్జ్ శంకరరావు మనతో ఉన్నారు. చూస్తే గనుక డబుల్ ఇంజిన్ సర్కార్ మార్క్ ఈరోజు కేంద్రం బడ్జెట్టు, అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్టు సింక్ అయ్యాయి అంటే ఇవాళ రాష్ట్రంలో 3 పార్టీల కూటమి, అదే 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్రంలో ఎన్డీఏలో ఉన్నటువంటి సందర్భం. బడ్జెట్కి సంబంధించి ఇవాళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వ సహకారానికి సంబంధించి వారు శాసనసభ సాక్షిగా చెప్పినటువంటి అంశాలు ఏదైతే సరైన రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది, నిధులు ఇస్తుంది అన్నటువంటి విషయం. నేను ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇవాళ్లే కాదు, గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ఉండొచ్చు, లేకపోతే అసెంబ్లీకి వెళ్ళడము వెళ్ళకపోవడం అనేది వాళ్ళ స్వవిషయం అయితే అవ్వచ్చు, ఇతరత్ర అంశాలు పక్కన పెడితే ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి మాకు సరైనటువంటి స్థాయిలో సహకారం అందుతుంది విభజనానంతరం ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో అన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి మాటలను కూడా నేను ఇవాళ గుర్తు చేస్తున్నా. అదే సందర్భంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత 100కి 200% కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆదుకోవడం అంటే అప్పులు ఇవ్వడమేనా? ఇవాళ అప్పులు ఇవ్వడం అనే అంశం దగ్గరకు వస్తే నేను ముందు చెప్పాను, గతంలోనూ ఉంది, ఇవాళ ఉంది, మన రాష్ట్రంలో ఉంది, పక్క రాష్ట్రంలో ఉన్నది. నేను అప్పులు ఇవ్వడం విషయంలోన ఉదారంగా ఆదుకోవడం గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. వస్తున్నటువంటి నిధుల నేపథ్యము ఏదైతే, నేను ఒక్క విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తా. ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో పోలవరానికి సంబంధించి కానీ ఇతరత్ర కొన్ని రాష్ట్రానికి చెందినటువంటి అంశాల గురించి కానీ ప్రస్తావించింది భారతీయ జనతా పార్టీ, దానికి కట్టుబడి ఉన్నటువంటిది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అయినా 14 ఏళ్ళు కావస్తున్న ఇప్పుడు కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించిన విషయంలో అప్పులు, అదేవిధంగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పే, ఈరోజు చూస్తే గల పోలవరం నిర్మాణం అప్పే. ఈ పరిణామాలన్నీ కూడాను విభజన పాపం ఇంకా ఆంధ్రప్రదేశ్ను వెంటాడుతుంది. అవకాశవాద రాజకీయంగా ఈరోజు బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఆటలాడుతుందంటే ఇది అసందర్భమైనటువంటి వాదనని నేను అనుకుంటాను. ఎందుకనేసి అంటే మేము ముందుగానే చెప్పాం, రాజధానికి ఇచ్చినటువంటి 15,500 కోట్ల రూపాయలు కూడా రాబోయే రోజుల్లో దాన్ని సర్దుబాటు చేసే అవకాశం ఉంది, సర్దుబాటు చేయడం జరుగుతుంది అని చెప్పి. అదేవిధంగా పోలవరానికి ఇస్తున్నటువంటి నిధులు ఏవి కూడా అవి అప్పుగా తెచ్చినవి కాదు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులే. ఇకపోతే ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అనేది పక్కన పెడితే అభివృద్ధి ఎజెండాగా వెళ్తున్నటువంటి ఒక సందర్భంలో నరేంద్ర మోడీ గారు మంత్రదండంతో ఎక్కడా సృష్టిస్తానని ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు సృష్టించట్లేదు. ఏదైతే దేశంలో ఉన్నటువంటి వనరులను వినియోగించుకుంటూ ఆ వనరుల వినియోగం ద్వారా జరిగినటువంటి అభివృద్ధి ద్వారా వస్తున్నటువంటి ట్యాక్సుల ఆధారంగానే ముందుకెళ్ళడం తప్పిస్తే, ఇకపోతే దానికి అదనంగా చేయాల్సినటువంటి అప్పులు అనేసి అంటే ఇవాళ IMF దగ్గర నుండి ఏ సంస్థ చూసుకున్నా సరే దేశానికి కానీ లేకపోతే ఆ సంబంధిత రాష్ట్రానికి కానీ అప్పు తీర్చగల సమర్థత ఉంటే మాత్రం అప్పిస్తుంది. ఊరకే అప్పిచ్చేమని చెప్తే ఇచ్చే పరిస్థితులు ఇవాళ ఏ సంస్థలు లేవు, దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ. కాబట్టి ఇవన్నీ ఏంటనేసి అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అన్నాక కొన్ని మాటలు మాట్లాడొచ్చు, తప్పేమీ లేదు. వారికి ఉన్నటువంటి ఒక అవకాశం అది. ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రతిపక్షం సమర్థించాలన్నటువంటి శాసనం ఏది భారతదేశ రాజ్యాంగంలో లేదు. కాబట్టి మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడిన వాటిల్లో అవసరమైన ప్రభుత్వాలు తీసుకుంటుంటాయి. ప్రభుత్వాలు తీసుకొని మళ్ళీ వాటిని సరిదిద్దుతాయి తప్పిస్తే, ఇవాళ మనం తీసుకున్నట్లయితే మన ఆర్థిక వ్యవస్థ 7.2 ఆ రేటింగ్తో, ఈ రేటింగ్ ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు ఇచ్చుకోవాలా, తనకు తానుగా ఇచ్చుకోవాలా.
లేకపోయినట్టయితే చంద్రబాబు నాయుడు గారు తనకు తానుగా ఇచ్చుకోలేదు. లేకపోయినట్టయితే జగన్ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి 11.5% ఉంది అనేసంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను పరిపాలించేటప్పుడు ఉంది, ఇప్పుడు లేదనడానికి లేదు. ఇవన్నీ ఇస్తున్నటువంటివి ఒక న్యూట్రల్ సంస్థలు కాబట్టి వాటిని మనం విశ్వసించాలా. చూస్తే కనుక ఈ విషయాన్ని మీరు ఏకీపిస్తారా? ఇదంతా అంకిల్ గారిడిలా అనిపించట్లేదు? ఆంధ్రప్రదేశ్ వైపు కేంద్రం చూపిస్తున్నట్టు ఈ మారతల్లి ప్రేమ చూస్తుంటే ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పై ఏమాత్రం కూడా సరైనటువంటి నిర్ణయం లేదు. బడ్జెట్లో అంకిల్ గారిడి తప్ప ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఏమీ లేదు. అంటే ఏ విధంగా దాన్ని మీరు ప్రూవ్ చేస్తారు? అంకిల్ గారిడి అని వాళ్ళు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ని ఔదార్యంగా ఆదుకుంటాం, డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మాత్రం తమదంటూ ఒక మార్క్ వేసుకుంటాం అని చెప్పేసి భరోసా ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది బాగా కుంటుపడి ఉంది. 2014లో ఆ వేళ బైఫర్ఫికేషన్ అయిన తర్వాత రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా ఉత్తరాంధ్రకు ప్యాకేజ్ అనేది 350 కోట్లు ఈ వేళకి లేదు, రాయలసీమకు లేదు. అలాగే ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు తాలూకా కేంద్ర ప్రభుత్వం చేపడతానని చెప్పి ఆ వేళ చెప్పడం జరిగింది. ఈ అంశాలన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? మేము అనేక పర్యాయములు అడగడం జరిగింది. ఒకసారి 350 కోట్లు ఇస్తున్నామని చెప్పారు, మళ్ళీ తర్వాత దాన్ని ఊసి ఎత్తడం మానేశారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోన్ అన్నారు, ఈవేళ ఉట్టి ఆఫీస్ ఇచ్చారు తప్ప ఈవేళ కిరండల్ లైన్ తీసుకెళ్ళి ఒరిస్సాలో కలిపి ఏదైతే ఆదాయం బాగా వచ్చేటువంటి విశాఖకి వాల్టేర్ డివిజన్ లేకుండా చేయడం జరిగింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్, ఈవేళ స్టీల్ ప్లాంట్ కూడా నిర్వీర్యం అయిపోయింది. ఏదైతే సరైనటువంటి గనులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈవేళ ప్రైవేట్కి మెట్టలు నక్కపిల్లో పెడుతున్నటువంటి పరిశ్రమకి మీరు తహతహలాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈవేళ ఖనిజాలు అన్నీ కూడా మేము ఇస్తాము అని పూచీ పడుతుంది. కానీ ముందుగా పెట్టినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రం ఈవేళ సరైనటువంటి న్యాయం జరగలేదు. ఈవేళ ఉద్యోగస్తులంతా రోడ్డున పడ్డారు. ప్రైవేట్ పరణ అవుతుందన్న విషయంలో 5 ఏళ్ల పాటు కనీసం నోరు మెదపినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టీల్ ప్లాంట్ విషయంలో నోరెత్తే అసలు ఇది అవకాశం లేదు. ఆ రోజే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తానన్నటువంటి సంకేతాలు ఇస్తే అది అవ్వకుండా మేము కేంద్ర ప్రధానమంత్రి గారితో మాట్లాడి దాన్ని ప్రైవేట్ పరం కాకుండా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీది. నిధులు తెచ్చుకోవడంలో మాత్రం వైఫల్యం మీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మేము నిధులు తెచ్చుకోవడం జరిగింది. ఆవేళ ప్రధానమంత్రి గారితో మాట్లాడితే ఆంధ్రప్రదేశ్కి ఏదైతే పేదరిక నిర్మూలనలో భాగంగా వాళ్ళు సహాయం చేసినటువంటి పరిస్థితిని ఆవేళ మా ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. అయితే ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ నదుల సంధానం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం అయిపోయింది, రైల్వే జోన్ నిర్వీర్యం అయిపోయింది, అలాగే వాల్టేర్ డివిజన్ పోయింది, అలాగే పోలవరం ప్రాజెక్టు తాలూకు ఎత్తు తగ్గించి ఈవేళ నిర్వీర్యం చేశారు. అలాగే మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా సరైన న్యాయం చేయలేదు. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈవేళ తయారు చేశారు. ప్రస్తుతం వాళ్ళ చేస్తున్న ఆరోపణల్లో ఏ మేరకు వాస్తవం ఉందని మీరు భావిస్తూ మీరు చెప్పిన దానికి వారి ఆరోపణకి ఎక్కడ కూడా పొంతలేని పరిస్థితి. ఒక నిష్పక్షపాత జర్నలిస్ట్గా మీరైతేనేమి లేకపోతే ఆర్టీవీ అయితేనేమి మీరే వైసీపీ సోదరులు కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ రోజు ఏం చేశారు అన్నట్టుగా వారు కూడా చెప్పారు వచ్చినటువంటి నిధుల్ని. నేను చెప్పా ముందుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి మాకు సహాయం అందుతుందని చెప్పిన మాట ఇప్పుడు వారు కూడా అదే విషయం చెప్పారు. అయితే నేను మళ్ళీ చెబుతున్నా, ప్రతిపక్షంగా వాళ్ళు కొన్ని ఎత్తి చూపాల్సినటువంటి హక్కు ఉంది, వాళ్ళకి అవసరం ఉంది. చూపిన దాంట్లో ప్రధాన అంశాలను కూడా తీసుకోవాలి. ఈరోజు రైల్వే జోన్ కావచ్చు, పోలవరం ఎత్తు తగ్గింపు కావచ్చు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ విషయంలో గనులు కేటాయించిన విషయంలో కేవలం ఆర్థిక సాయం కాకుండా దానికి ముడిసరుకు సంబంధించిన గనులు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా ఎందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి? ఈ 3 అంశాల మీద చెప్తా. రైల్వే జోన్కు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ ఇవ్వాల్సినటువంటి సందర్భంలో జరిగినటువంటి జాప్యం, నేను అదేదో కావాలని వైసీపీ చేసిందని అని చెప్పను, బట్ జాప్యం అయితే జరిగింది. ఆ కారణం వల్ల అయింది. రేపు కానీ ఎల్లుండి కానీ దాని మీద నోటిఫికేషన్ రాబోతుంది, గవర్నమెంట్ గెజెట్లో పెట్టబోతుంది, రేపు ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. చూస్తే మీ ప్రభుత్వ హయాంలోనే ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్లో జాప్యం జరిగింది. ఆ పాపం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఎట్టి పరిస్థితిలో కాదండి. ఎందుకంటే ఆవేళ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది, డిపిఆర్ని కూడా పంపించడం జరిగింది. అయితే ఒరిస్సా తాలూకా ప్రెజర్ వల్ల వాళ్ళు డిలే చేశారు తప్ప అవుతుంది మేము ఖచ్చితంగా ఇస్తామనే మాట చెప్పేవారు తప్ప యాక్టివ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడలేదు. కానీ ఏదైనప్పటికీ ఇలా దక్షిణ కోస్తా రైల్వే జోన్ వచ్చిందంటే అది మా వైఎస్ఆర్సీపీ తాలూకా పునాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారు సింకలు గుద్దుకుంటున్నారు. డిపిఆర్ రూపొందించి పంపించిన కేంద్ర ప్రభుత్వం మాత్రం అప్పట్లో తమకు ఎక్కడ క్యాద్ దక్కుతుందని చెప్పేసి అలసత్వం చేసిందని ఆయన ఆరోపణ. అంటే నేను చెప్తున్నా, అర్థవంతమైనటువంటి ఆరోపణలు అవసరం అని చెప్పా.
అర్థవంతం లేని వాటి గురించి నేనైతే మాట్లాడను. రెండో అంశం చెప్తాను. పోలవరంకి సంబంధించి ఎత్తు తగ్గించేశారు అని. ఎవరి హయాంలో జరిగింది అది? ఎవరిది హయాంలో దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లందరినీ మార్చేసి మళ్ళీ దాన్ని నత్తనడకన ముందుకు తీసుకెళ్ళినట్టు ఒక మంత్రి, వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి, మేము 20కి పూర్తి చేసేస్తాం అని శాసనసభలో మాట్లాడింది వాళ్ళ మంత్రే కదా, మా మంత్రి కాదే ఆయన. కాబట్టి ఒకటి. మూడో విషయం కూడా నేను చెప్తాను. ఏదైతే మీరు ప్రస్తావించినటువంటి మూడో అంశం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశం. స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశంలో వైసీపీ అక్కడ ప్రభుత్వంలో ఉండి హాస్యాస్పదమైనటువంటి రీతిలో వ్యవహరించిందా కాదా? ఎందుకంటే నువ్వు ప్రభుత్వంలో ఉండేటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నువ్వు అవసరమైతే ఒప్పించుకోవాలి, లేకపోతే కార్మికులు ధర్నా చేస్తే సిగ్గు లేకుండా మీ నాయకులు వెళ్ళి కార్మికుల ముందు కూర్చున్నటువంటి తరుణాన్ని ప్రజలు మర్చిపోతారా? మేము ఆనాడు ప్రభుత్వాన్ని కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. ఆ విషయం వాళ్ళే చెప్తున్నారు. మేము ఇవాళ కూడా అదే చెప్తున్నాం. సిగ్గు లేకుండా కార్మికుల ముందు కూర్చున్నటువంటి ఈ విషయంలో మరి ఇంత ముందు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ ముందు వాళ్ళు మేము స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చెయ్యం, మాది బాధ్యత అని చెప్తే కదా అక్కడ పల్లా శ్రీనివాసరావు గారికి 93,000 మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భం. ఆవేళ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంతా, అలాగే పవన్ కళ్యాణ్ గారు తొడగొట్టి మరీ చెప్పారు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేసే వీలు లేదు, నాది బాధ్యత, నేను తీసుకుంటాను, బీజేపీ తీసుకుంటుందని చెప్పి ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మీరు మాట్లాడుతున్నారా? ఏమి మీరు ఇచ్చారు? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక పరిపుష్టిని అయితే కల్పించగలిసినటువంటి ఘనత వాళ్ళకే దక్కిందండి. ఆర్థిక పరిపుష్టి కల్పించారు, కానీ అది ఏమాత్రం కూడా జీతాలు కూడా సరిపోలేనటువంటి పరిస్థితి. ఈవేళ ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి ఛత్తీస్గఢ్లో డిప్లాయ్ చేసి ఇక్కడ లేబర్ లేకుండా బంద్ చేసి ఈవేళ అనేక యూనియన్లు ధర్నా చేస్తున్నాయి. వాళ్ళు అడుగుతుంటే ఈవేళ మాటలు దాటేసి స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసి ఏదో మెట్టలు కడుతున్నటువంటి స్టీల్ ప్లాంట్కి సపోర్ట్ చేసి ఈవేళ కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, సముద్ర తీరాన్ని ఈ మెట్టలకి వీళ్ళందరికీ కూడా అప్పచెప్పేసి ఆదానికి వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పి ఈవేళ నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ది. ఈవేళ ప్రస్తుతం మాత్రం కూటమి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా పెట్టుబడుల చేతిలో పెట్టేందుకు చేసినటువంటి ఒక కుట్ర పన్నుతున్నారు అన్నట్టు కారు. ఇది గత 5 సంవత్సరాల అధికారంలో ఉండి ₹1 పెట్టుబడి తేలేనటువంటి ప్రభుత్వం తాలూకా అసమర్థమైనటువంటి వాక్యాలు తప్పిస్తే ఇవాళ లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ పెట్టుబడులు వస్తున్నటువంటి తరుణం. స్టీల్ ప్లాంట్ సంబంధించి నిన్ననే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం లాభాల్లో ఉందని చెప్పి ప్రకటించినటువంటి తరుణం. ఉన్నటువంటి ఎంప్లాయీస్కి సంబంధించి సకాలంలో జీతాలు అందిస్తున్నటువంటి సమయం, సప్లయర్స్కి సంబంధించి సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నటువంటి సమయం. అదే సందర్భంలో ఏదైతే వారు ప్రస్తావిస్తున్నటువంటి ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో కూడా గతంలో బినామీ పేర్లతో ఎంప్లాయీస్ని పెట్టుకొని అక్కడ రాజ్యం వెళ్ళినటువంటి ఈ యూనియన్లకు సంబంధించి వాళ్ళ తాట తీస్తున్నటువంటి తరుణం. ఇవాళ ఇట్లాంటి మాటలే వస్తాయి. కానీ ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరించబడింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాతో మిత్రపక్షంగా లేరు, మా ప్రతిపక్షంగా ఉన్నప్పుడే చెప్పినట్టు ఆయన చెప్పింది అయితేనేమి, సాక్షాత్తు ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మా పివిఎన్ మాధవ్ గారు అయితేనేమి, విష్ణుకుమార్ రాజు గారు అయితేనేమి, ఇవాళ ఒరిస్సా గవర్నర్గా ఉన్నటువంటి కమ్మపాటి హరిబాబు గారు అయితేనేమి ఆ రోజు చెప్పారు, స్టీల్ ప్లాంట్ పరిరక్షించబడుతుంది, ఇది ప్రైవేటైజేషన్ కాదు, ఖచ్చితంగా పరిరక్షించబడుతుంది, లాభాల బాటలో పయనింప చేస్తామన్నా ఇవాళ లాభాల బాటలోకి వచ్చిందని చెప్పి ప్రకటించింది మేము కాదు. చేసింది కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు. దీన్ని మీరు సమర్థిస్తారా, లేకపోతే ఇంకా లేనిపోయిన ఆరోపణలు? ఎట్టి పరిస్థితుల్లో సమర్థించండి. ఎందుకంటే ఆవేళ కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి గారి స్టీల్ ప్లాంట్ వచ్చి ఆయన విజిట్ చేసి 2 నెలల్లో 60 రోజులు లేదా 65 రోజుల్లో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని పత్రికా మూలకంగా మేము ప్రైవేట్ పరం చెయ్యమని చెప్పి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆ విషయాన్ని నీరుగార్చినటువంటి పరిస్థితి ఈవేళకి కనిపిస్తుంది. దాన్ని మేము పదే అడుగుతున్నాం, మీరు ఆవేళ అన్నారా లేదా? అలాగే విష్ణుకుమార్ రాజు గారు అన్నారా లేదా? లేదు పెమసాని ఇంకా రాజుగారు మంత్రి గారు ఉక్కు గనుల సహాయ మంత్రి అన్నారా లేదా? ఇవన్నీ ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూసినటువంటి బాధ్యత మేమే నిలుపుకొని వచ్చాం. లేదంటే ఏదో రోజు వాళ్ళు ప్రైవేట్ పరం చేసేవారు. ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి మేము ఒప్పుకోలేదు కాబట్టి ఈవేళ ప్రైవేట్ పరం అయినటువంటి మెట్టలకి నక్కపిల్లో స్టీల్ ప్లాంట్ ఇచ్చి, వాళ్ళకి గనులు ఇచ్చి, వాళ్ళకి సముద్ర తీరం ఇచ్చి అన్నీ ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసి
ఏదైతే గంగవరం పోర్ట్ ఉందో ఆదానికి అప్పచెప్పి ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా ఆదానికి అప్పచెప్పి ఈ సముద్ర తీరాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదాని చేతుల్లోని మెట్టల చేతుల్లోని రిలయన్స్ చేతుల్లోని అందరి చేతుల్లో పెట్టి దీన్ని నిర్వీర్యం చేసేటువంటి పన్నాగం ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పండుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వాస్తవం ఉందా ఆ మాటల్లో? సాక్షాత్తు విశాఖ సముద్ర తీరాన నాటి రాజ్యసభ సభ్యుడు వైసీపీ రెండో స్థాయిలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారికి వాళ్ళ కుమార్తెకి సముద్ర గర్భంలో ఇచ్చినటువంటి స్థలము, అక్కడ కట్టినటువంటి రిసార్టు, వారి మాటలకి అర్థం ప్రత్యక్ష సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు అవి. విశాఖపట్నంలో ఉన్నటువంటి అణువణువు తాకట్టు పెట్టి తెచ్చినటువంటి రుణాల ద్వారా ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి వడ్డీలే ప్రత్యక్ష సాక్ష్యం. ఏదైతే రాగల 25 సంవత్సరాల పాటు రాష్ట్రంలో మద్యం ఆదాయం మీద మద్యం తగ్గిస్తాము వినియోగం అని చెప్పినటువంటి నాటి ముఖ్యమంత్రి అదే మద్యం ఆదాయం మీద 30,000 కోట్ల రూపాయలు ఆ కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చినటువంటి విధానమే దీనికి సాక్ష్యము. చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో నదుల అనుసంధానం ప్రక్రియలో గోదావరి జలాలను శ్రీకాకుళం తెస్తా ఉంటున్నారు. కానీ పక్కనే ఉన్నటువంటి వంశధార నది నేరేడు బ్యారేజ్ విషయంలో ఎక్కడ కూడా నోరు మెదపలేదంటే జిల్లా జీవధారగా చెప్పుకున్నటువంటి వంశధార భవిష్యత్తులో ఎడారిని తలపించే పరిణామాలు ఉంటాయా? మీరు బడ్జెట్ని పూర్తి స్థాయిలో స్టడీ చేయకుండా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారేమో అన్నటువంటి సందేహం వస్తుంది. మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో నేరేడు బ్యారేజ్ పూర్తికి అవసరమైనటువంటి నిధులు, అక్కడ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి నిధులు రెండు కూడా అందులో 29 కోట్ల రూపాయలు ఎత్తిపోతలకు సంబంధించి, ఏదైతే నేరేడు బ్యారేజీ తయారైన వరకు ఇప్పుడున్నటువంటి గొట్టా బ్యారేజీ నుండి హీరమండలం రిజర్వాయర్ 19.5 టీఎంసీ రిజర్వాయర్ నింపడానికి అవసరమైనటువంటి ఎత్తిపోతలకు 29 కోట్ల రూపాయలు కేటాయించిన క్షేత్రస్థాయిలో పరిశీలించారా? ఎత్తిపోతల వల్ల మీరు అనుకున్నటువంటి అల్టిమేట్ 19 టీఎంసీ నీరు ఈరోజు రిజర్వాయర్లు ఫుల్ఫిల్ అవుతుంది అన్నటువంటి ఒక స్పష్టత మీకుందా? ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. సంథింగ్ బెటర్ దాన్ నథింగ్. ఇవాళ రిజర్వాయర్ పూర్తయింది, మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. దాంట్లో ఇప్పుడు లెవెల్ ఉన్నటువంటిది 1.5 టీఎంసీ, దాన్ని ఎవరు వాడుకునే పరిస్థితి లేదు. 19.5 టీఎంసీ మనం నింపగలమా లేదా అనేది పక్కన పెడితే వరద జలాల వల్ల కనీసం 3 టీఎంసీ నిండినా సరే ఇప్పటికీ కూడా సర్ప్లస్ వాటర్ని మాత్రం మనం రిజర్వాయర్కి డైవర్ట్ చేసుకోగలుస్తున్నాం తప్ప ఆ పూర్తి వాటర్ని మాత్రం రిజర్వాయర్లో తెచ్చుకునే పరిణామం అంటే నేరేడు బ్యారేజ్ నిర్మాణమే దానికి ప్రత్యామ్నాయం. దీనికి సంబంధించి ఒడిశా ప్రభుత్వంతో ఉన్నటువంటి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని అతిక్రమించడంలో ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది, కూటమి ఉంది, పక్క రాష్ట్రం ఒడిశా బీజేపీ అధికారంలో ఉంది. ఈ పరిణామాలన్నీ కూడా ఒడిసిపట్టుకొని ఈరోజు ఆ జలాల్ని జిల్లావాసులకు అందించేందుకు చేసిన ప్రయత్నంకి ఈ ఆటంకాలు అతిక్రమించలేరా? ఖచ్చితంగా ఇవాళ మంచి ఇది ఇవాళ ఉన్నటువంటి సమస్య 60 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలు మీరు ప్రస్తావించారు. అదేవిధంగా ఈ 60 సంవత్సరాల్లో లేనటువంటి అనుకూల పరిస్థితులు కూడా ఇటు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అయితేనేమి అటు కేంద్రంలో ప్రభుత్వం అయితే ఉన్నటువంటి ఆ నేపథ్యంలోనే ఇవాళ బడ్జెట్లో నేరేడు బ్యారేజీ గురించి చాలా సంవత్సరాల తర్వాత నిధులు కేటాయిస్తూ పనులు ప్రారంభానికి ముందుకెళ్ళడం జరిగింది. అతి త్వరలోనే అంతర్రాష్ట్ర జల వివాదంగా ఉన్నటువంటి చిన్న వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం చొరవతో పూర్తి చేయగలగడం సాధ్యపడుతుందని చెప్పి ఇవాళ మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. మీరు చూసే ఉంటారు, దాదాపు గడిచిన 12 బడ్జెట్లు నాకున్నటువంటి సమాచారం మేరకు ఏ రోజు నేరేడు బ్యారేజీ ప్రస్తావన లేదు. ఇవాళ ప్రస్తావించడమే కాకుండా కొంత నిధులను కూడా కేటాయించి ఆ బ్యారేజీ పూర్తయ్యే సమయంలోగా ఏదైతే 28 టార్గెట్ పెట్టుకున్నాం 28లోగా కూడా ఇప్పుడు ఏదైతే ఎత్తిపోతలు ఉందో ఈ ఎత్తిపోతల ద్వారా కొంత నీటిని ఏదైతే పట్టిసీమ మాదిరి ఎత్తిపోసి పరివాహక ప్రాంతానికి అందించే ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం జరిగింది. మీ హయాంలో కానటువంటి ఏదైతే జిల్లాకు జీవనాధారంగా చెప్పుకున్న వంశధారకి 3 పంటలకి నీరు అందించే ప్రక్రియలో మాత్రం మేమే ఘన విజయం సాధించామని చెప్తున్నారు. మీ చేతకాంతనమా? 1995 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ వేళకి ఎప్పుడు కూడా ఆయన నేరేడు ప్రాజెక్ట్ మీద ఏ విధమైనటువంటి చొరవ తీసుకోలేదు. నదులు అనుసంధానం చేస్తాం, వంశధారిని నాగావళిని అన్ని అనుసంధానం చేస్తాం, గోదావరిని అనుసంధానం చేస్తాం అంటున్నారు తప్ప పోలవరం నీరు తెచ్చి శ్రీకాకుళంకి ఇస్తామంటారు తప్ప ఈ వేళకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే గత ప్రభుత్వంలో మా డిప్యూటీ సీఎం గౌరవనీయులు ధర్మాన కృష్ణదాస్ గారు ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళి ఆ వేళ నవీన్ పట్నాయక్ గారితో మాట్లాడి ఈ సమస్యను తీర్చాలి, శ్రీకాకుళం కూడా చాలా వెనుకబడి ఉంది, వాళ్ళకి నీరు అందట్లేదు, త్రాగునీరు లేదు, సాగునీరు లేదు అని చెప్పి
ప్రతినిబూడినటువంటి మాట ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మరి అలాగే ఏదైతే ఎర్రమండలం దగ్గర 2 లక్షల ఎకరాలకు నీరు వెళ్ళేటువంటి ప్రాజెక్ట్ని కట్టాలి, ఇక్కడ డాముని కట్టాలి, రిజర్వాయర్ని కట్టాలని చెప్పి ప్రతినిబూడినటువంటి పరిస్థితి మేము కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే వైఎస్ఆర్ దివంగత నేత వైఎస్ఆర్ ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా ఇవన్నీ కూడా నదులు అన్ని మనం ప్రాజెక్టులు నీరు తీసుకెళ్లాలని చెప్పి వేళ మహేంద్ర తనయ ఈ నీరన్నీ తీసుకెళ్ళి ఈ జిల్లాకి ఏదైనా చేసామంటే దానికి మేమే తప్ప ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కార్ కానీ టీడీపీ కానీ మరొకరు కానీ వ్యవసాయ రంగంలో ఈ జిల్లాకి ఏమీ చేసింది లేదు. ఈవేళ కూడా మేము నేరేడు ప్రాజెక్టు గురించి గట్టిగా అడుగుతున్నాం. అనేక సార్లు మేము పత్రికా మూలంగా ప్రకటించాం. ఈవేళ గౌరవ కేంద్ర మంత్రి వర్యులకి మేము ఒక లెటర్ రాస్తున్నాం. అయ్యా, మీరు పార్లమెంట్లో లోక్సభలో ప్రస్తావించి ఏదైతే వెనుకబడినటువంటి ఈ జిల్లాకి మీరు నిధులు తెండి, నేరేడు ప్రాజెక్టు చేపట్టండి, వంశధారను పూర్తి చేయించండి. అలాగే మీరు ఈ జిల్లాకి ఏదైనా ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ తెండి, ఈ యొక్క జిల్లాకి అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్ళండి అనేక పరిహారంగా మేము అడుగుతున్నాము, మేము జ్ఞాపకం చేస్తున్నాము. అలాగే కూడా ఈవేళకి మేము అంటున్నాం, ఈరోజు కూడా మేము ప్రశ్నిస్తున్నాం, ఈ జిల్లాకి ఏమైనా చేశారా? చేస్తే మీరు ఏం చేశారు? ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ తెచ్చారా? కొత్తగా ఒక ప్రాజెక్ట్ తెచ్చారా? లేకపోతే కొత్తగా ఏదైనా విద్యాలయాలు తెచ్చారా? లేకపోతే ఏదైనా ఒక ఎయిమ్స్ తరహాలో ఒక హాస్పిటల్ తెచ్చారా? 2 ఏళ్ళకి అవస్థ ఉంది. అటువంటి ఇంటర్నేషనల్ యాటిట్యూడ్ ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రం వైపు చూడలేదు అన్నట్టు ఒక ఆరోపణ చేస్తారు. 2014 రాష్ట్రం విభజన తర్వాత దాదాపు 90 సీట్లతో ప్రతిపక్ష స్థానం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చేశాడు? ఎందుకు అడగలేదు? ఆవేళ శాసనసభకు కూడా వచ్చాడు కదా. ఇది వైఫల్యం ఎవరిది? రెండవది, మీకు అత్యధిక 151 సీట్లతోని 5 సంవత్సరాల పాటు ఇదే రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఏమన్నా గాడిదలు కాయడానికి వెళ్ళిందా ప్రభుత్వం అని నేను ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి అడగట్లే, ప్రభుత్వం అంటున్నాను. ఎందుకని అంటే స్థానిక మంత్రివర్యులను కూడా వీరు కోట్ చేశారు కాబట్టి. గాడిదలు కాయడానికి వెళ్ళిందా ప్రభుత్వం? కాదు కదా. ఆవేళ ఏం చేశారు? ఇవన్నీ ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ వచ్చిన తర్వాత కూడా మీరు చేసినటువంటి తప్పిదాలు, మీరు చేసినటువంటి లోటుపాట్లు, మీరు చేసినటువంటి అరాచకాలు ఇవన్నీ సరిదిద్దడానికే ఇవాళ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు టైం పట్టింది. ఇంకా 6 నెలలు ఉంది 2 సంవత్సరాలు పూర్తి అవడానికి. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ చేస్తున్నటువంటి, అందువల్లనే చెప్పాను, 12 సంవత్సరాలుగా నేరడి బ్యారేజ్ సంబంధించి ప్రస్తావన లేదు. అందులో 5 సంవత్సరాలు ఇలా ముఖ్యమంత్రే ఉన్నటువంటి సందర్భంలో కనీసం శాసనసభలో ప్రస్తావన లేదు. తీవనటి రికార్డులు నేను చెప్తా, అన్ని రికార్డులు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇవాళ నైతికమైనటువంటి హక్కు వైసీపీకి లేదు, నైతికంగా ప్రశ్నించే హక్కు వైసీపీకి లేదు. ఇదే జిల్లా నుండి ఉన్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి సోదరులు ప్రస్తావిస్తున్నారే, మరి వారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఎన్నిసార్లు మాట్లాడారని కూడా నేను ప్రశ్నిస్తున్నది మీ ద్వారా. రెండో విషయం చెప్తున్నా, ఇవాళ పరిస్థితులు అనుకూలించాయి. కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, పక్కన ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంది. ఆ అంశాన్ని వాళ్ళు ప్రస్తావించడానికి అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్లో కూడా ప్రస్తావించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారుకి చెందుతుంది. అంతేగాని దీని మీద ప్రశ్నించే, నేను అదే చెప్తున్నా, 5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పాత్ర పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషించనటువంటి పెద్దలు మాట్లాడుతుంటే ఇంతకంటే హాస్యాస్పదం ఏముందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం కేంద్ర బడ్జెట్తో పాటు రాష్ట్రంలో బడ్జెట్ సమావేశం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల పాటు జరిగినటువంటి విధ్వంసాన్ని నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు 2 ఏళ్లు పట్టింది. మునుపెడలు లేనటువంటి రాష్ట్రాల జల వివాదం, ఒడిశాతో ఉన్నటువంటి ఆటంకాలను అధిరోహించి ఈరోజు నేరేడ్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని మాత్రం నిధులు కేటాయించడం, జిల్లాకు జలధారగా చెప్పుకున్నటువంటి వంశధార ప్రాజెక్ట్ 3 పంటలకు నీరందే పరిణామాలు ఇవన్నీ కూడాను కొలిక్కొచ్చే పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మార్చేందుకు మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ బడ్జెట్లో ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంతగానో దోహదపడుతుందని చెప్పి బీజేపీ నాయకులు సమర్థించుకుంటున్నారు. తమ 5 ఏళ్ల పాలనలో కూడాను ఈ విషయాలపై అననిత్యం చర్చించాం. అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిసాం. అదేవిధంగా నేరేడ్ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో పదే ప్రస్తావన తెచ్చాం. అందుకే తమకే ఆ ఘనత దక్కుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళు సమర్థించుకున్నారు. మరి ఈ విషయంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించినటువంటి ఈ నిధులు రాష్ట్ర అభివృద్ధికి ఏ మేరకు దోహదపడుతుందన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.